జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఇలా వచ్చావేంటి భాస్కర్? అది అమ్మా, శ్రావ్యని ఇంటికి తీసుకెళ్తామని. ఇది కూడా ఇల్లే. శ్రావ్య అన్నయ్య కూతురమ్మా. శ్రావ్య అభికి కూడా కూతురే. శ్రావ్య ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదమ్మా. అంతా నీ ఇష్టమేనా భాస్కర్? ఏ రోజైనా శ్రావ్య ఇష్టాలేంటో అడిగావా? అవి నెరవేర్చావా? తను కోరిన కాలేజీలో చేర్పించాను. హాస్టల్లో ఉండి చదువుకుంటానంటే ఒప్పుకున్నాను. ఇంకేం చేయాలి? ఒక తండ్రిగా ఇంతేనా నువ్వు చేయగలిగింది? ఒకసారి అభించుడు. శ్రావ్యని ఒక పసి బిడ్డలాగా చూసుకుంటున్నాడు. గోరు ముద్దలు తినిపిస్తున్నాడు. అది బాధపడుతుంటే ఓదారుస్తున్నాడు. భయపడుతుంటే ధైర్యం చెప్తున్నాడు. అన్నిటినీ నుంచి ఆ పసి మనసు ప్రేమని అర్థం చేసుకున్నాడు. ఆ ప్రేమని గెలిపిస్తానని హామీ ఇస్తున్నాడు. కాని నువ్వు ఒక్కసారైనా అలా చేశావా భాస్కర్? పిల్లల్ని ప్రేమించడం అంటే వాళ్ళు కోరినవి ఇవ్వడం మాత్రమే కాదు భాస్కర్, వాళ్ళని అర్థం చేసుకోవడం కూడా. నీకు చెప్పుకోలేని విషయాలు శ్రావ్య అభికి చెప్పుకుంటోంది. ఓ కన్న తండ్రిగా, కన్న తండ్రివైన నువ్వు శ్రావ్యకి ఎంత దూరంగా ఉన్నావో అర్థమవుతోంది భాస్కర్. అభి దగ్గర కన్నా కూడా అర్థమవుతోంది. నీ దగ్గర కన్నా అభి దగ్గర శ్రావ్య క్షేమంగా ఉంటుంది. శ్రావ్యను అభి కంటికి రెప్పలా కాపాడతాడు. కన్నీరొస్తే తుడుస్తాడు. నన్ను నమ్ము భాస్కర్. ఎవరింట్లోనూ ఉండాల్సిన కర్మ శ్రావ్యకేంటమ్మా? ఇతను చేసేవన్నీ మేం చేయలేమా? మీపై ఆ నమ్మకం ఉండుంటే శ్రావ్య ఆ ఇల్లుదిలి ఈ ఇంటికి వచ్చేదే కాదు. ఏంటన్నయ్య, శ్రావ్యం తీసుకెళ్ళిపోతామని అమ్మతో గట్టిగా చెప్పవేంటి? నాకు కూడా శ్రావ్య ఇక్కడ ఉండడం మంచిదనిపిస్తోంది అఖిల్. వీడు నిజంగా గోడ మీద పిల్లే. వీణ్ణి అస్సలు నమ్మకూడదు. సరే అమ్మా, నీ ఇష్టం. అభి, వసు, ఇక నేను బయలుదేరుతాను. అత్తయ్య, భోజనం చేసి వెళ్ళండి. అన్నయ్య అఖిల్ని రమ్మని పిలుచుకొస్తాను. వాళ్ళు కూడా భోంచేసి వెళ్తారు. అభి, అమృతం తాగే అదృష్టం దేవుళ్లకు మాత్రమే అభి, రాక్షసులకు కాదు. ఈ ఇంటి తిండి తినే అదృష్టం వాళ్ళకి లేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.